బాబోయ్! 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 ఏం వర్షంలా బాబు! ఈ వర్షానికి అమ్మో! నాకైతే ఫుల్ చల్లగా అనిపిస్తుంది. అంటే ఎవరికైనా చల్లగా అనిపిస్తుంది కదా! అండ్ ఈ వర్షంకి తోడుగా ఫాగ్ ఒకటి. ఈ ఫాగ్ వల్ల నాకు కోపం వస్తుంది. ఇలానే ఎస్పెషల్లీ స్పెట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ రైనీ సీజన్ ఒక పెద్ద కష్టమే అని చెప్పాలి. ఒక్కసారి మనం రెయిన్‌లో తడుద్దామని వెళ్ళినప్పుడు ఆ ఫాగ్ వస్తుంది చూసారు? ఆ ఫాగ్‌ని తుడుచుకుంటూనే సగం టైం సరిపోతుంది. ఇంకా మనం రెయిన్‌లో ఎక్కడ చేయగలమండి. అండ్ మీకు ఫాగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత ఫాగ్ ఉంది అంటే నేను దాటి వెనకాల ఒక చెట్టు ఉంది కదా! ఎంత ఫాగ్ ఉందండి బాబు దానికైతే. అంటే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఫాగ్ మంచిగా తెలుస్తుంది. మనం ఈ ప్లేస్లో ఉన్నాం కాబట్టి అంత తెలీదు ఫాగ్. అసలు ఏమన్నా ఉందా? మేమైతే ఒక చెట్టు పెట్టుకున్నామండి. అసలు ఈ చెట్టు పూర్తిగా పాడైపోయిన చెట్టు. తీసేద్దాం అనుకొని తులసి చెట్టు, ఇంకో కొత్త తులసి చెట్టు కూడా కొనుక్కున్నాము. దాంతోపాటు ఈ చెట్టు నేమ్ ఏంటో కూడా చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో. ఈ రెయిన్ వాటర్కి నైట్ అంటే ఒక 1-2 డేస్ నుంచి చూడలేదన్నమాట. ఇవాళ నేను చూశాను ఫుల్గా తులసి వచ్చేసింది అని ఇక్కడ కూడా వచ్చింది కదండి. ఇది కొత్తది కొనుక్కొచ్చాము, ఇది ఎండిపోయినది పాడేద్దామని. కానీ ఇది ఉన్న వెయిట్కి ఇలా అంటే నా చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అండి. చూడండి అసలు అడుగు తీసి అడుగు పెడదామన్నా చల్లగా ఉంది. ఇప్పటికీ నాకు ఎంత చలి పెడుతుందంటే బాబా, నాకైతే అసలు ఉండబుద్ధి కూడా కావట్లేదు, అంత చలి పెడుతుంది. అండ్ ఆల్సో దీనికి తోడుగా నాకు రెయిన్ సీజన్ అంటే ఇష్టమండి, కానీ నేను ఎంత వేడిగా భరించగలను, కానీ చల్లగా ఉంటే మాత్రం భరించలేను. చూడండి అసలు గాలితో వర్షం వస్తుంది. అసలు అదేంటో అర్థం కావట్లేదు. గాలితో వర్షం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ రైనీ సీజన్లో మన టెంపరేచర్ చూస్తుంటే ఖచ్చితంగా 100కి పైగా ఉంటుంది. ఎందుకంటే ఆ చల్లదనానికి మన బాడీ మొత్తం వేడిగా అయిపోతుంది. నాదైతే ఫుల్ వేడిగా ఉందన్నమాట. అండ్ ఈ రైన్కి తోడు నాకు హ్యాపీనెస్ ఏంటంటే మా చెట్టుకి ఒక పువ్వు పూసింది. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది మంచి క్వాలిటీతో పూసింది, నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ మంచి ఇదితో పూసింది అనమాట. అందుకే నాకు చాలా ఇష్టం అనిపించేసింది. దాని తర్వాత ఇక్కడ చూసారండి, ఇంత వర్షంలో కూడా వెళ్ళడం అవసరమా చెప్పండి? ఎంత వర్షం పడుతుంది ఈసారి. ఇక్కడ ఎన్ని ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఈ వర్షంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉండడం. అండ్ ఆల్సో ఈ వర్షంకి పొద్దున నేను చూసాను ఒక చెట్టే పడిపోయిందండి. నాకు చాలా బాగా అనిపించింది. కంటే ప్లాంట్ మోర్ ట్రీస్ కదా కొటేషన్ నేను చాలాసార్లు చదివాను. ఇప్పుడే కొంతమంది స్కూల్ నుంచి వచ్చారు అంటే ప్లాన్ చూడండి. ఈ చెట్టు అండి, ఈ చెట్టు. అండ్ ఆల్సో ఆ చెట్టుకి చెట్టు అట్లాగే ఉండిపోయింది, అసలు పెరగట్లేదు అని దూది వచ్చేసింది చెట్టుకి దూది అంటే పాడైపోయినట్టు కదా. ఇదైతే మొలుస్తుంది, రోజు నిలిపోయాలి ఇంకా. ఇక అసలు ఎంత బాగుంది గైస్. నాకు క్లైమేట్ ఓకే ఉంది, కానీ వర్షంలో గాలి అంతా చాలా బాగా అనిపిస్తుంది. సరే ఏం చేద్దాం చెప్పండి ఈ వర్షానికి. మీకు వర్షం ఇష్టమా కష్టమా కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం కష్టం రెండు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. మీరు సబ్స్క్రైబ్ అయితేనే కదా నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. అలాగే 1 మినిట్ మీరు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోతున్నారు. మీరు బెల్ ఐకాన్ నొక్కితేనే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మరి ఇంకా ఉంటాను. బాయ్.